గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృత్యువాత పడినటువంటి బాధాకరమైన విషయం. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు జాతీయ రహదారి వద్ద కారును అతివేగంగా వచ్చినటువంటి లారీ ఢీకొనటంతో అక్కడికక్కడే ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరొక 2 గాయాల పాలైనటువంటి 2 హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో మరొకరు చనిపోయారు. సో ఈ కారులో 5 డ్రైవర్తో పాటు 5 ప్రయాణిస్తున్నారు. అయితే ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి 4లో 2 మహిళలు ఉన్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోడ్డు ప్రమాదాలతో ఉలిక్కి పడుతోంది. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని వార్త రాగానే ప్రతి ఒక్కరు గుండెలు అదిరిపోతున్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగిన చోటే అనేక మంది ప్రాణాలు విడవటం చాలా బాధాకరమైన ఘటనలు. ప్రకాశం జిల్లాలో మనం చూసాం, కారు ప్రమాదంలో 4 చనిపోయిన ఘటన మరవక ముందే తూర్పుగోదావరి జిల్లాలో లారీ కారును ఢీకొన్నటువంటి ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ప్రాణాలు విడవటం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి దుర్ఘటనలు ఊహించడానికి భయమేస్తోంది. సో ఈ ఘటన జరిగిన 1 గంట వ్యవధిలోనే మరొక ప్రమాదం కూడా జరిగింది. రాజమండ్రిలో దేవరాపల్లి మండలంలో ఒక ద్విచక్ర వాహనంపై ఒక బాబుతో పాటు వెళ్తున్నటువంటి దంపతులు, ఆ బాబుకి కాలకృత్యాల నిమిత్తం హైవే పైన సైడ్ను ఆపడం జరిగింది. ఆ బాబు అక్కడ టాయిలెట్ వేస్తుండగా 2 కూడా బండి పైనే ఉన్నారు. సో ఇమీడియట్గా అక్కడ లారీ అతి వేగంగా వచ్చి భార్యాభర్తల్ని ఢీకొనటంతో వారిద్దరూ కూడా సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఇదొక మరో దుర్ఘటన. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తేనే అతి వేగం ప్రమాదానికి కారణమవుతోంది. వేగం వద్దు, సేఫ్టీ ముద్దు అని ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా ఏంటో మరి అంత అర్జెంట్, అంత తొందర. ప్రాణాల కన్నా విలువైనదా సమయం అంటే? టైం చాలా వాల్యుబుల్, బట్ కాదని అనం. కానీ మన ప్రాణాలని రిస్క్లో పెట్టి అతి వేగంగా వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే మాత్రం అతి వేగమే వాహనాలు ప్రమాదానికి గురవటం, ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోవటానికి కారణమవుతోంది. ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా విషాదంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఉలిక్కి పడింది. ఒక్కసారిగా 2 ప్రమాదాల్లో మొత్తం 6 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆ ఊరన్నీ కూడా మొత్తం విషాదకర ఛాయలు అలుముకుంటున్నాయని చెప్పొచ్చు. సో ఈ మధ్య తిరుపతిలో కూడా చూసాం, ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక పెద్ద కల్వర్ట్నైతే ఢీకొనటంతో ఆ ప్రమాదంలో కూడా భక్తులు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. 60 మందితో వెళ్ళిన బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరొక జిల్లాలోనైతే అప్పటి వరకు ఎంతో సరదాగా పెళ్లి సందడిలో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఒక విందు భోజనానికి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. అక్కడ కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇలా ఎక్కడ రోడ్డు ప్రమాదం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా అక్కడ 2, 3 కాదు 4 వరకు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ లేకపోవడం, భారీ వాహనాలు జాతీయ రహదారిపైకి వచ్చినప్పుడు వాటి వేగంలో నియంత్రణ ఉండటం లేదు. మరొక వైపు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు జాతీయ రహదారిపై జరిగినటువంటి కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో కూడా ఈ లారీకి టైర్ పంచర్ అవ్వటం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అది ఒక్కసారిగా కంట్రోల్ తప్పి ఆ కారును అతి వేగంగా ఢీకొనటం వల్ల కారులో ప్రయాణిస్తున్నటువంటి 5లో అక్కడికక్కడే 3 చనిపోగా మరొకరు హాస్పిటల్కి వెళ్తూ చనిపోయారు. మరొకరు విషమ పరిస్థితిలో ఉంది వాళ్ళ సిచ్యువేషన్ కూడా. డ్రైవర్తో పాటు 5 ప్రయాణిస్తున్నారు. అందరూ ఒకే ఊరికి చెందినవారు కావటం మరింత దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఎక్కడ రోడ్డు ప్రమాదాలు, అసలు ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా కూడా మలుపుల వద్ద కావచ్చు, లేకపోతే అతి వేగం నియంత్రించే ప్లేసుల దగ్గర స్టాపర్ బోర్డ్స్ కావచ్చు, హెచ్చరిక బోర్డులు కనిపిస్తున్నా కూడా అవి మనకి కనీసం పట్టించుకోకుండా ఓవర్ స్పీడ్తో వెళ్తూ ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితులకు వచ్చేసాయి రోడ్డు ప్రమాదాలు. ఇలాంటి
రోడ్డు ప్రమాదాలు చూస్తేనే ప్రజలు వణికిపోతున్నారు. మరొక వైపు పోలీసులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన స్థానికులు ఇస్తున్నటువంటి సమాచారంతో అక్కడికి చేరుకొని ఏవైతే నుజ్జు అయిపోతున్నటువంటి పరిస్థితి, ఎంత స్పీడ్గా వస్తే గనక ఢీకొంటున్నటువంటి 2 వాహనాలు కూడా అసలు చెల్లా చెదురైపోతున్నాయి, పూర్తిగా నలిగిపోతున్నాయి. ఫ్రంట్ ఎలివేషన్స్ అయితే పూర్తిగా నుజ్జు అయిపోయి లోపలికి నొక్కుకుపోతుంటే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఈ కారును ఢీకొన్నటువంటి లారీ ప్రమాదంలో కూడా కారు పూర్తిగా రూపురేఖలు కూడా కనిపించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. స్పీడ్ థ్రిల్ కానీ అది మన జీవితాన్ని కిల్ చేస్తుందన్న వాస్తవం మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పోలీసులు ఎక్కడికక్కడ ఈ కేసులు రాసే దానిపైన ఫోకస్ పెట్టే కంటే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ఎక్కువగా చర్యలు తీసుకోవాలనేది కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తున్న డిమాండ్. మరొక వైపు ప్రతి ఒక్కరూ అతి వేగం కాదు, మన జర్నీ సేఫ్గా ఉండాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. స్టీరింగ్ పట్టుకున్నప్పుడే మన భద్రత, మన ప్రొటెక్షన్ మనకి ఎంత ఇంపార్టెంటో మన వల్ల ఇంకొకరికి హాని కలగకూడదు అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం చూస్తున్నాం భారీ వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాలు, ఆ వెహికల్స్కి ఫిట్నెస్ లేకపోవడం, మెయింటెనెన్స్ ఉండట్లేదు, డ్రైవర్లకి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నిద్రమత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి, మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏవైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అనేటటువంటి ఒక ప్యానిక్లోనికైతే ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఆ స్థాయిలో ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు ఉంది. ఏదేమైనా సేఫ్ జర్నీ చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలంటే మన ప్రయాణం కూడా అలానే ఉండాలి, మన డ్రైవింగ్ కూడా అలానే ఉండాలి. రోడ్డు ప్రమాదాలు ఇకపై ఇలా ఈ స్థాయిలో కూడా జరగకుండా ఉండాలి అంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది, అక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరొక జిల్లాలోనైతే అప్పటి వరకు ఎంతో సరదాగా పెళ్లి సందడిలో ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఒక విందు భోజనానికి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఒక ప్రమాదం జరిగింది. అక్కడ కూడా చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇలా ఎక్కడ రోడ్డు ప్రమాదం జరుగుతున్నా కూడా ఖచ్చితంగా అక్కడ 2-3 కాదు 4 వరకు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపాటుకు గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మెయింటెనెన్స్ లేకపోవడం, భారీ వాహనాలు జాతీయ రహదారిపైకి వచ్చినప్పుడు వాటి వేగంలో నియంత్రణ ఉండటం లేదు. మరొక వైపు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు జాతీయ రహదారిపై జరిగినటువంటి కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో కూడా ఈ లారీకి టైర్ పంచర్ అవ్వటం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అది ఒక్కసారిగా కంట్రోల్ తప్పి ఆ కారును అతి వేగంగా ఢీకొనటం వల్ల కారులో ప్రయాణిస్తున్నటువంటి 5గురిలో అక్కడికక్కడే 3 చనిపోగా మరొకరు హాస్పిటల్కి వెళ్తూ చనిపోయారు. మరొకరు విషమ పరిస్థితిలో ఉంది వాళ్ళ సిచ్యువేషన్ కూడా. డ్రైవర్తో పాటు 5గురు ప్రయాణిస్తున్నారు. అందరూ ఒకే ఊరికి చెందినవారు కావటం మరింత దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఎక్కడ రోడ్డు ప్రమాదాలు, అసలు ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా కూడా మలుపుల వద్ద కావచ్చు, లేకపోతే అతి వేగం నియంత్రించే